మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉన్న నిర్మాణ రంగ ప్రాంతాలేవి, వాటి తీరుతెన్నులను ఇప్పుడు చూద్దాం. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటివి చేరువగా ఉండడం, మెట్రో రైలు పనులు శరవేగంగా జరుగుతుండడంతో మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లను కొనేవారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎవ్రీ ఇయర్ 9 to 10% పెరుగుతుంది, కానీ సెల్లింగ్ ప్రైస్ మాత్రము ఎక్కువ పెరగలేదు. గచ్చిబౌలి, మణికొండ, నానక్రామ్గూడ, ఖాజాగూడ, నార్సింగి, కోకాపేట్, అప్పా జంక్షన్, కిస్మత్పూర్, హైదర్గూడ, అత్తాపూర్, గోపనపల్లి, నలగండ్ల, తెల్లాపూర్, వాయవ్య హైదరాబాదులో కుక్కట్పల్లి, హైదర్నగర్, మియాపూర్, మదీనాగూడ, చందానగర్ వంటివి పశ్చిమ హైదరాబాదులో కీలక ప్రాంతాలు. ఐటీ, ఫైనాన్షియల్ హబ్ల కారణంగా మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్ల గిరాకీ అధికమైంది. ఫార్మా రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో అధిక శాతం హైదర్నగర్, మియాపూర్, మదీనాగూడ, కొండాపూర్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇక్కడి గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్నారు. ఆల్రెడీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ దే స్టార్టెడ్ కమింగ్ టు హైదరాబాద్. ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ లైక్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు వచ్చారు మన దగ్గరికి ఈ మధ్యలో. అంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇది జరగబోతుంది, ఇట్లా కాబోతుంది అని. ఎక్కడైనా ఎర్లీగా వచ్చే ఇన్వెస్టర్స్ డబ్బులు చేసుకుంటారు. అలాంటి మోర్గన్ స్టాన్లీ లాంటి సంస్థలు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాయి. సార్, పెద్ద బ్రాండ్స్ ఎవరున్నారు, ట్రస్ట్ వర్తి బ్రాండ్స్ ఎవరున్నారు, మేము ఎవరికి ఫండింగ్ చేయగలుగుతాం పెద్ద ఎత్తున, మీరు ఐడెంటిఫై చేయండి అని మన దగ్గరికి వచ్చినారంటే దాని అర్థం ఏంటంటే హైదరాబాద్కు రాబో కాలంలో పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడికి వస్తున్నారంటే ఏంటంటే వాళ్ళకి ఎండ్ ప్రోడక్ట్ వాళ్ళకి చీప్గా వర్కౌట్ అవుతుంది, వాళ్ళు కాంపిటేటివ్గా ఉంటారు, గ్లోబల్ మార్కెట్లో వాళ్ళు సర్వైవ్ అవుతారనేది వాళ్ళ ఉద్దేశం. సో ఆ విధంగా చూసే సంస్థలందరూ కూడా హైదరాబాద్ ఒక డెస్టినేషన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర రియల్ ఎస్టేట్ రెంటల్స్, బిల్టప్ స్పేస్ రెంటల్స్ చాలా తక్కువ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కాస్ట్ తక్కువ ఉంది, లేబర్ మన క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది, ఫుడ్ వాళ్ళకి ఇస్ నాట్ ఏ ఇష్యూ, లాంగ్వేజ్ నాట్ ఏ ఇష్యూ. ఇవన్నీ కూడా అనుకూలంగా ఒక ప్యాకేజ్ కనుక చూస్తే ఒక కంపెనీ, పెద్ద కంపెనీ, గ్లోబల్ కంపెనీ ఎక్కడికైనా వెళ్ళాలనేది అని చూసినప్పుడు వాళ్ళు ఒక ప్యాకేజ్ లాగా చూసుకుంటే ఇక్కడున్న ప్యాకేజ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఐ థింక్ మనం 10/10 స్కోర్ చేస్తాం.